बोडुप्पल में बड़ी राहत। हाइड्रा कमिश्नर एवी रंगानाथ ने गैर कानूनी निशानात हटाए, धोखेबाजी पर सख्त चेतावनी। हाइड्रा हैदराबाद रूरल एरिया डेवलपमेंट अथॉरिटी के कमिश्नर एवी रंगानाथ ने शहरियों की शिकायत पर बोडुप्पल के सुधाकुंटा इलाके का दौरा किया। लोगों ने शिकायत की थी कि HMDA और म्युनिसिपल स्टाफ FTL मार्किंग और हाइड्रा के नाम का इस्तेमाल करके उन्हें धमका रहे हैं। कमिश्नर ने फौरी तौर पर 48 घरों पर लगे गैर कानूनी निशानात को हटा दिया। उन्होंने गलती करने वाले अफसरान के खिलाफ कार्रवाई की सिफारिश की है। कमिश्नर ने ऐलान किया कि 2014 के ड्राफ्ट FTL लिमिट्स की पैरवी की जाएगी और सबसे अहम 19 जुलाई 2024 से पहले बने घरों को बिल्कुल नहीं छुआ जाएगा। कमिश्नर ने सख्त चेतावनी दी, जो कोई भी हाइड्रा का नाम पर कन्फ्यूजन पैदा करेंगे या रिश्वत मांगेंगे, उन पर सख्त कार्रवाई की जाएगी। इलाके के लोगों ने उनका शुक्रिया अदा किया कि उन्होंने कई बहनों के खौफ को ख़त्म करके उनका एतमाद बहाल किया। आइए देखते हैं ये रिपोर्ट। ऐसे ही अहम और ख़ास खबरों के लिए हमारे चैनल को लाइक करें, सब्सक्राइब करें, शेयर भी ज़रूर करें। బోడుప్పల్లో ప్రిలిమినరీ నోటిఫికేషన్ దాదాపు 10 సంవత్సరాల క్రితం అయింది. ఫైనల్ నోటిఫికేషన్ ఇంకా కాలేదు. అయితే ఈ లోపల చాలా మనకి ఇల్లులన్నీ వచ్చేసాయి. దీని పక్కన రోడ్డు వచ్చింది. మొత్తం ఇదంతా వచ్చిన తర్వాత దీన్ని మళ్ళా ఏదో ఒక కంప్లైంట్ వచ్చిందని వీళ్ళు ఇక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళు కొంత అవగాహన రాహిత్యంతో లేకపోతే మరి ఎట్లానో తెలియదు కానీ ఇంకొక ప్రపోజల్ ఏదో పంపించారు. పంపించి ఈ పక్కన ఉన్నటువంటి ఇల్లులన్నింటినీ కూడా FTL లో ఉన్నాయనేటటువంటిది ఒకటి పంపించి దాంట్లో మార్కింగ్లు ఇవ్వటం అనేది మొదలెట్టారు. ఇది ఇంటికి మార్కింగ్లు ఇవ్వడం. ఇది మా దృష్టికి కొంతమంది ఇక్కడ స్థానికంగా ఉండేవాళ్ళు వాళ్ళు వచ్చి మాకు కంప్లైంట్ చేస్తే అసలు ఏమవుతుంది క్షేత్రస్థాయిలో, ఎందుకంటే ప్రభుత్వం చాలా స్పష్టమైనటువంటి ఒక పాలసీ అనేది ఉన్నది. ఎందుకంటే హైడ్రా వచ్చింది 2024 జూలైలో వచ్చింది. అంతకుముందు ఉన్నటువంటి ఇల్లులు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా వాటిల్లో FTL లో ఉన్నా కానీ కూడా దాన్ని ఎటువంటి డిస్టర్బెన్స్ చేయదు. ఈ మార్కింగ్లు ఇవ్వటాలు ఇవన్నీ ఏమవుతుంది, అసలు ఏం జరుగుతుంది కింద క్షేత్రాలు తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ అర్థమైంది ఏంటంటే వీళ్ళు కొంత కన్ఫ్యూజన్ తోటి, అంటే అవగాహన లేకపోవడంతో FTL దీన్ని ఎక్స్టెండ్ చేస్తూ దాంట్లో ఆల్రెడీ 35 ఏళ్ల క్రితం కట్టుకున్న ఇల్లుల్ని కూడా వాళ్ళు మార్క్ చేస్తూ ఈ చేసేటప్పుడు డెఫినెట్ గా కొంత డౌట్ వచ్చింది మనకి. ఎందుకంటే హైడ్రా పేరు చెప్పి వీళ్ళు కింద ఏమన్నా వసూల్లోకి తెరలేపుతున్నారా ఇది అనేటటువంటి డౌట్ తోటే నేను ఇక్కడికి వచ్చింది. రావడానికి వచ్చేసి దాన్ని చెక్ చేసినప్పుడు అది మార్కింగ్ ఇచ్చిన దాన్ని చూసిన తర్వాత అది ఎటువంటి పరిస్థితులు అట్లా మార్కింగ్ చేయకూడదు అండ్ ఇల్లుల్ని చేయకూడదు. అండ్ మోర్ ఓవర్ FTL అనేది పాత ప్రివెంట్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో చెరువుకి యువతలు ఉన్న దానికే లిమిట్ చేస్తారు. ఆల్రెడీ నివాస గృహాలన్నీ వచ్చేసి ఇప్పుడు మరి ఎక్కడ నల్లకుంట ఉన్నది, నల్లకుంట మరి చెరువు, అది మాసప్ ట్యాంక్ ఉన్నది, మాసప్ ట్యాంక్ మరి చెరువు, దాంట్లో ఇల్లులు వచ్చినాయి. మరి అక్కడ మార్కింగ్ ఇచ్చి FTL ఇచ్చి ఆ ఇల్లు అని చెప్తారు, అట్లా చేయరు కదా. సో అది మనం కామన్ సెన్స్ తో వాడాలి. మనం వాడి ఎక్కడైతే ఖాళీగా ఉన్నదో అది వరకే మనం చెరువునిగా మనం పరిగణ తీసుకుంటాం. కానీ అంతేగాని ఆల్రెడీ నివాస గృహాలన్నీ వచ్చిందని మనం FTL కింద తీసుకొచ్చేసి అక్కడ అనవసరమైన భయాందోళన తీసుకురావటాలనేది అది అభిమతం కాదు, ప్రభుత్వ అభిమతం కాదు, హైడ్రా అభిమతం అంతకన్నా కాదు. సో ఇది క్లారిటీ.